ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు జలకొళ్ల సంతరించుకుంది. అటు ఆల్మట్టి జురాలతో పాటు ఇటు తుంగభద్ర నుంచి కూడా వరద పెరగడంతో శ్రీశైలంకు వరద అంతకంతకు పెరుగుతోంది. తుంగభద్ర నుంచి కూడా భారీగా ఇన్ఫ్లో రేపు శ్రీశైలంలోకి వచ్చే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు జలకొళ్లను సంతరించుకుంది. శ్రీశైలం ఓవర్ ఆల్గా మొత్తం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70 టీఎంసీలకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఎగువ నుంచి 130,000 క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. జురాల ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తడంతో దాదాపు 120,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులకు చేరుతుంది. తుంగభద్ర నుంచి కూడా భారీగా వరద వస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శివ, ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద పోటెత్తడంతో తుంగభద్ర డ్యాము అలాగే జూరాల డ్యామ్ నుంచి ఇన్ఫ్లోస్ కూడా రావడంతో శ్రీశైలం డ్యామ్ కు భారీగా నీరు చేరుకుంటోంది. శ్రీశైలం డ్యామ్ కు ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నీటి మట్టం అయితే 1630.63 అడుగులు చేరుకుంది. ఇది పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు. అయితే ఇంకా 3 అడుగులకు మాత్రమే చెరువులో ఉంది. ఇది టీఎంసీలు అయితే 105 టీఎంసీలు కానీ 96.457 టీఎంసీలకు చేరుకుంది. శివ, ఇన్ఫ్లోస్ అయితే 88,531 క్యూసెక్లు ఇప్పుడు తుంగభద్ర నదికి చేరుకుంటున్నాయి. ఇప్పుడు అవుట్ఫ్లోస్ అయితే 9,149 క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. 14,748 క్యూసెక్లను ఇప్పుడు కాలువల ద్వారా కూడా వదులుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కూడా ఎక్కువగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఎందుకంటే గత 2022 సంవత్సరంలో కానీ 2021 సంవత్సరంలో కానీ జలాశయం నుంచి నదికి నీరు పూర్తి స్థాయిలో నిండకపోవడంతో విడుదల చేయలేదు. అలాగే 2023 లాస్ట్ చేసి కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఏడాది అనుకున్న సమయం కన్నా ముందుగానే డ్యామ్ నిండడంతో పాటు వరదపోటు కూడా ఎక్కువగా ఉన్న కారణంగా మొన్న 3 క్రస్ట్ గేట్ల గుండా దిగువకు నీరు వదిలారు 2 రోజుల కిందటే. అయితే 33 క్రస్ట్ గేట్లు ఉంటే తుంగభద్ర డ్యామ్ కు నీటి చేరిక ఆధారంగా మరిన్ని గేట్లు తెచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం జలాశయం ఎత్తు 1633 అడుగులు అయితే 1630 అడుగులకి ఈరోజు చేరుకుంది. కాబట్టి డ్యామ్ నుంచి నీరు ఎక్కువ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు హెచ్ఎల్సి కూడా నీరు వదిలారు. తుంగభద్ర జిల్లా సరిహద్దులోకి, అనంతపురం జిల్లా సరిహద్దులోకి జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో నిన్న రాత్రికి ఆంధ్ర సరిహద్దు బొమ్మనహాల్ వద్ద 105.272 కిలోమీటర్ల వద్ద రెగ్యులేటర్ వద్దకు నీళ్లు చేరుకున్నాయి. దీంతో హెచ్ఎల్సీ అధికారులు ఆయకట్టు రైతులు పూజలు చేసి ఆ నీటికి అంటే తుంగభద్ర నీటికి స్వాగతం పలికారు. జలాశయంలో ఎగువ కాలం అంటే హెచ్ఎల్సీకి నీరు విడుదల చేసినప్పుడు 3 లేదా 4 రోజులకు నీరు ఆంధ్ర సరిహద్దుకు చేరేవి. అయితే ఈ కర్ణాటకలో హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులు చేయడంతో నీరు వేగంగా ఆంధ్ర సరిహద్దుకు చేరింది. ప్రస్తుతం జలాశయం నుంచి 2,304 క్యూసెక్కులు హెచ్ఎల్సీకి వస్తున్నట్లు అధికారులు అంటున్నారు. ఆంధ్ర సరిహద్దుకు 500 క్యూసెక్కులు నీరు చేరుతోంది. అయితే ఈ రోజు రాత్రికైతే కనేకల్లు చెరువుకు నీరు చేరుతాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి 92,636 క్యూసెక్కుల వరద వస్తుంది. డ్యామ్ లో ప్రస్తుతానికైతే ఈ రోజు 6 గంటలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి 96.45 టీఎంసీలు నిల్వ ఉంది. శివ, మొత్తానికైతే శ్రీశైలం డ్యామ్ కు వరద పోటెత్తుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి నిన్న భారీగా ఇన్ఫ్లో నమోదైంది. జూరాల జలాశయం నుంచి అయితే 155,120 క్యూసెక్కులు తుంగభద్ర ఇది శ్రీశైలం డ్యామ్ కు వచ్చి చేరింది. పవర్ హౌస్ జనరేషన్ ద్వారా 28,566 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. టోటల్ మొత్తం రియలైజ్డ్ ఇన్ఫ్లో అయితే శ్రీశైలం డ్యామ్ లో ప్రస్తుతం 146,733 క్యూసెక్కులు ఉంది. అయితే జలాశయం కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు. జూరాల తుంగభద్ర డ్యామ్ నుంచి ఎక్కువగా నీరు వస్తుండడంతో శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం కూడా పెరిగింది. దీంతో ఇప్పుడు ఈ నంద్యాల జిల్లాలో ఏదైతే ఉందో సప్తనది సంగమ ప్రదేశంలో వచ్చిన లలిత సంగమేశ్వర స్వామి కూడా జలాదివాసమయ్యారు. పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆ టెంపుల్ కూడా ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరడంతో నిన్న మధ్యాహ్నానికే ఆలయంలోకి నదీ జలాలు ప్రవేశించి సంగమేశ్వరుని తాకాయి. గంటకు పెరిగిన ఈ వరద ఆ తర్వాత సంగమేశ్వర ఆలయాన్ని ముంచెత్తింది.
నిన్న సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల నుంచి 1,51,790 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుందని మనకి అధికారిక ఈ లెవెల్స్ బట్టి చేరుస్తుంది. దీంతో సంగమేశ్వరుడు పూర్తిగా జలాదివాసం కాగా సంగమేశ్వర ఆలయానికి చేరుకునే మార్గం కూడా నీటి మునిగిపోయింది. ఆ దారి కూడా ఇదే క్రమంలో ఎగువ పుష్కర ఘాట్ల వద్ద కూడా నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఎందుకంటే ఈ శ్రీశైలంకి ఇంట్లో రోజు రోజుకు గంటకు కూడా పెరుగుతోందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు దీన్ని శ్రీశైలం డ్యామ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ నీటిని కొద్దిగా కిందికి వదులుతున్నారు. ఎందుకంటే గతంలో శ్రీశైలం డ్యామ్ ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చింది. ఉన్నట్లుండి 5 లక్షల క్యూసెక్కులు గతంలో 2010 సంవత్సరంలో వరద వచ్చింది. అయితే ఆ వరద ప్రభావంతో కర్నూలు ఒక ప్రాంతం అంతా ముగిపోయింది శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంచెత్తి. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు. అంటే భారీ స్థాయిలో నీరు వస్తే డ్యామ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ కిందికి వదిలేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నిండడంతో రైతులకు మేలు చేకూరుతుంది. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ ఆయకట్టు కింద దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఈ 6 లక్షల ఎకరాలకు కూడా ప్రస్తుతం నీరు అందే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వర్షాలు కురవని కారణంగా రైతులు బాగా ఇబ్బంది పడ్డారు పంటలు సరిగా వేసుకోలేక. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రీశైలం డ్యాము అలాగే తుంగభద్ర డ్యాములు నిండడంతో తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా హెచ్ఎల్సీకి ఎల్ఎల్సీకి నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు అనంతపురం జిల్లా వాసులకు కూడా నీరు చేరుతుంది. మరి 2-3 రోజుల్లో కూడా అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతానికి నిన్న రాత్రికే చేరుకుంది కాబట్టి. అలాగే శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండడంతో ఇటు ఎత్తిపోతల పథకం ద్వారా కూడా అక్కడ మలయాళ వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా నీరు వదిలితే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా మనకి అనంతపురం జిల్లా కూడా నీరు చేరే అవకాశం ఉంది శివ. అయితే సాయి ప్రసాద్, ఇంకా ఎన్ని రోజులు ఈ వరద ఈ రకంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఇంకా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయా? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? శివ, ఇప్పుడు రాష్ట్రంలో అయితే నైరుతి ఋతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయి. మరోవైపు సముద్రం మీదుగా ఋతుపవన గాలులు కూడా వీస్తున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో నిన్న కోస్తాలో పలు చోట్ల బాగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలు చోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చేరింది. అయితే ఇటు కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో కూడా భారీగా ఇంకా వర్షాలు కురుస్తున్న కారణంగా ఇక్కడ ఏదైతే డ్యామ్ ఎగువన ఉన్న శివమొగ్గ, మొరాళ్లు, తీర్థహళ్లి, శృంగేరి, ఆగుంబే, మంగళూరు ఈ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా కురుస్తున్న వానల వల్ల ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కు కూడా భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఈ రోజు 1630 అడుగులు చేరుకుంది. ఇంకా 30 అడుగులు మాత్రమే ఉంది. మరో 2-3 రోజుల్లో తుంగభద్ర డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యామ్ కున్న 33 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు భారీగా ఇంట్లో పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది శివ. ఓకే, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.